గౌరవనీయులను ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 3వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 5వ రోజు విద్యార్థులు చేయించాల్సినటువంటి కుర్చాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఈరోజు మీరు తెలుగు పాఠంలో నేర్చుకునేవి కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వము. కొమ్ములో గుడి, కొమ్ము దీర్ఘంలో తూకం, రుత్వంలో గృహం, అలాగే రుత్వంలో కృష్ణుడు. పిల్లలు, ఇక్కడ నేలపైన మీ టీచర్ గారు గుడి, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వానికి సంబంధించినటువంటి అక్షరాలను రాస్తారు. మీరు మీతో కుంటాట దాంట్లో జంప్ చేసి ఆట ఆడిస్తారు, జాగ్రత్తగా ఆడండి. అలాగే ఇక్కడ కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వానికి సంబంధించి పదాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చెప్పండి వెనకాల, తర్వాత మీరు ప్రయత్నం చేయండి. కుడుము, తులం, మునగ, గుడి, కూర, తూకం, మూర, గూడు, కృషి, తృణం, వృక్షం, గృహం. ఇక్కడ వాక్యాలను చదువుదాం. గులాబీ పువ్వు అందంగా ఉంటుంది. సింహం అడవికి మృగరాజు. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు సాధనా పత్రం చూద్దాం. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి సాధనా పత్రంలో మనం మ్యాచింగ్ చేద్దాం. శునకం, శునకం అంటే కుక్క, మ్యాచింగ్ చేసాము. తూనీగ, ఇదిగోండి. వృక్షం అంటే చెట్టు. పావురం, మ్యాచింగ్ చేసాం. అలాగే ఇక్కడ ఇవన్నీ కలిపి ఇక్కడ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. ఒక శునకం తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ఇక్కడ జతపరచమన్నారు. నూలు దారం, ఊలు దారం, నులక మంచం, నవారు మంచం, నాటక బృందం, భజన బృందం. ఇక రాయడానికి సంబంధించి ఇది గుడి, ఇవి పూలు, ఇది గృహం. ఇక మనకి ఇక్కడ అన్నిటికి కొమ్ము పెట్టి, కొమ్ము దీర్ఘం పెట్టి, రుత్వం పెట్టి రాయాలి. బడగా ఇచ్చారు, బుడగా. ఇది రూపాయి, ఇది ఆకృతి, ఇక్కడ దూది, మృగం, నలుపు. మీ టీచర్ గారు 10 పదాలు మీకు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. పిల్లలు, ఇప్పుడు మనం ఇంగ్లీష్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ రైమ్ పడదాం. చూడండి. మై ఫాదర్ హెల్ప్స్ మీ ఎవ్రీ డే, మై మదర్ స్మైల్స్ ఇన్ ఎవ్రీ వే, my sister loves and loves to play, my brother reads with me today, with grandma's tales and grandpa's cheer, my family keeps me close and near. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పదాలు చేద్దాం. మదర్, father, sister, brother, grandmother, grandfather, uncle, aunt, cousin. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్లు అడిగారు, మనం ఆన్సర్ చెప్దాం. హూ టెల్స్ యూ టేల్స్ ఎట్ హోమ్? ఇంటికాడ మీకు కథలు ఎవరు చెప్తారని చెప్పారు దీంట్లో? గ్రాండ్ మా. డస్ యువర్ మదర్ స్మైల్ ఎట్ యూ యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ వే? మీ అమ్మగారు మీకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? డస్ యువర్ సిస్టర్ లవ్ టు ప్లే విత్ యూ? మీ సిస్టర్ మీతో ఆడుకోవాలంటే ఇష్టపడుతుందా? ఎస్, మీకు సిస్టర్ ఉండి ఆవిడ ఆడటానికి ఇష్టపడితే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. పిల్లలు, ఇక్కడ చూడండి, మనకి మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు, వాటిలో మనం పూర్తి చేసాము. ఫాదర్, సిస్టర్, మదర్. ఇక్కడ మ్యాచింగ్ అనమాట. పక్కన ఇచ్చిన రైమ్స్ ప్రకారంగా మనం ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వర్షిత్ చూడండి. వర్షిత్ ఈజ్ మై బ్రదర్. బ్రదర్ కాబట్టి, అబ్బాయి కాబట్టి హీ అని రాస్తామన్నమాట. హీ రీడ్స్ మీ ఎట్ హోమ్. వై షీ ఈజ్ మై సిస్టర్. అమ్మాయి కాబట్టి షీ అంటాం. రమేష్, హీ అంటాము.
మమత అమ్మాయి కాబట్టి షీ అంటాం అన్నమాట. అబ్బాయిల పేర్లు వచ్చినప్పుడు హీ అని వాడతాము, అమ్మాయిల పేర్లు వచ్చినప్పుడు షీ అని వాడతాం. ప్రొనౌన్ అంటారు దీన్ని. ఈ రకంగా ప్రొనౌన్ వాడతాం అన్నమాట. పిల్లలు ఇప్పుడు మనం కంపారిజన్ నేర్చుకుంటున్నాము. కంపారిజన్ అంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ వాడి, అలాగే ఈజ్ ఈక్వల్ టు వాడి మనం రెండు నెంబర్స్ని పోల్చాలన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని బట్టలు ఇచ్చారు, కింద పేర్లు ఇచ్చారు, పైన వాటి రేట్లు ఇచ్చారు. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ ఏ లాంగ్ ఫ్రాక్? లాంగ్ ఫ్రాక్ ఇక్కడ ఉంది, ఇదిగోండి. దీని ప్రైస్ ఎంత అంట? 670. విచ్ ఐటమ్ హ్యాస్ ది లోయెస్ట్ ప్రైజ్? ఇక్కడ ఉన్న అన్నింటిలో తక్కువ రేట్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. దాని పేరేంటి? ఫ్రాక్. విచ్ ఐటమ్ హ్యాస్ ది హైయెస్ట్ ప్రైజ్? ఇక్కడ ఉన్న అన్నింటికన్నా ఎక్కువ రేట్ దేనికి ఉంది? చూడండి, 950. ఇది ఎక్కువ. దేనికి? ఇది సూట్కి అనమాట. తర్వాత విచ్ ఐటమ్ ఈజ్ లో కాస్ట్? ది షర్ట్ ఆర్ ట్రౌజర్? ఇదిగోండి, షర్ట్ ఎక్కడుంది? ఇదిగో. ట్రౌజర్ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో దేనికి తక్కువ రేటు? షర్ట్కే తక్కువ రేటు, కాబట్టి షర్ట్ అని రాశాము. అరేంజ్ ది అబౌవ్ ఐటమ్స్ ఫ్రమ్ ది లోయెస్ట్ టు ది హైయెస్ట్. తక్కువ నుంచి ఎక్కువగా రాయమన్నారు. పేర్లే రాయాలి, రేట్లు రాయకూడదు. ఫ్రాక్ తక్కువ రేటు ఉంది, దాని తర్వాత షర్ట్ తక్కువ, తర్వాత ట్రౌజర్, దాని తర్వాత లాంగ్ ఫ్రాక్, ఆఖరి సూట్. పిల్లలు సర్కిల్ ద బిగ్ నెంబర్. ఇక్కడ ఉన్నట్లో బిగ్ నెంబర్కి అంటే ఈ రెండింటిలో మధ్య డిఫరెన్స్ కనుక ఏదైతే ఎక్కువ వస్తుందో చూసి దాన్ని బట్టి బిగ్ నెంబర్కి సర్కిల్ చేయమని అన్నారు. కాబట్టి మనం ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేసినప్పుడు ఎక్కువ బిగ్ నెంబర్ వస్తుంది కాబట్టి దీన్ని చేస్తాము. సర్కిల్ ది స్మాల్ నెంబర్. ఇక్కడ ఏ రెండింటిని కంపేర్ చేసినప్పుడు తక్కువ వస్తుందో దాన్ని మనం వేయాలి. ఇక్కడ చూడండి, ఇది చిన్నది కాబట్టి లెస్ దాను, ఇది చిన్నది కాబట్టి లెస్ దాను, ఇది సమానంగా ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు, ఇది చిన్నది కాబట్టి లెస్ దాన్. పిల్లలు ఇక్కడ ఇవ్వబడినటువంటి నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను రాయమని చెప్పేసి అన్నారు. సో ఈ 4 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్కి, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నుంచి స్మాల్కి. ఇక్కడ కూడా నెంబర్స్ని ఇదిగోండి, స్మాల్ నుంచి బిగ్కి, బిగ్ నుంచి స్మాల్కి, డిసెండింగ్ ఆర్డర్. చిల్డ్రన్ వన్స్ సీ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ ఫుడ్ ఎక్కడ వండుతున్నారు? ఇంట్లో వండుతున్నారు, అమ్మ వండుతుంది. దీన్ని ఏమంటారంటే హోమ్ మేడ్ ఫుడ్ అంటారు అనమాట, ఇంట్లో చేస్తే. మరి ఇది ఎక్కడ వండుతున్నారు? బయట మనకు వీధిలో. దీన్ని స్ట్రీట్ ఫుడ్ అంటారు. హోమ్ మేడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్. పిక్చర్లో ఏమో మనకి హోమ్ మేడ్ ఫుడ్ ఉంది, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఇక్కడ మమ్మీ చక్కగా వంట చేస్తుంది, నాన్న ఫ్రూట్స్ కట్ చేసి పిల్లలకు పెడుతున్నాడు. సరే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్ ఇన్ ది పిక్చర్ ఏ అండ్ బి? పిక్చర్ ఏలోను పిక్చర్ బిలోను ఏం చేస్తున్నారు వాళ్ళు? కుకింగ్ చేస్తున్నారు. ఇదిగోండి, కుకింగ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ విచ్ పిక్చర్ యూ కెన్ సీ హెల్దీ హ్యాబిట్? వై? మనకి పిక్చర్ ఏలో మనకి హెల్దీ హ్యాబిట్ అంటే హోమ్మేడ్ ఫుడ్ తింటాం. ఎందుకంటే హోమ్మేడ్ ఫుడ్ కాబట్టి దాన్ని తినటం అనేది మంచిది. విచ్ ఫుడ్ డూ యూ లైక్ మోస్ట్? వై? మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం, ఎందుకని? హోమ్మేడ్ ఫుడ్ అంటే ఇష్టం, బికాజ్ ఇట్ ఈస్ హెల్దీ. తర్వాత ఆస్క్ యువర్ మదర్ విచ్ ఈస్ హెల్దీ ఫుడ్, హోమ్మేడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్? హోమ్మేడ్ ఫుడ్ మంచిదా, స్ట్రీట్ ఫుడ్ మంచిదా? మీ అమ్మని అడగండి, ఆవిడ చెప్తారు. ఎందుకంటే హోమ్మేడ్ ఫుడ్డే మంచిది. ఎందుకనంటే దాంట్లో అన్నీ తాజాగా ఉంటాయి. అలాగే ఆయిల్, ముఖ్యంగా ఆయిల్ మంచి ఆయిల్ వాడతారు. బయట అనుకోండి, ఉపయోగించిన ఆయిల్నే మళ్ళీ ఉపయోగిస్తారు. అందువల్ల దానివల్ల హెల్త్ పాడవుతుంది అనమాట. పైగా బయట దొరికే ఫుడ్ అంతా కూడా మీకు ఎక్కువ ఆయిల్లో ఉండే ఫుడ్ ఉంటుంది. ఇంట్లో ఫుడ్ తక్కువ మాత్రం ఆయిల్ వాడతారు. సో ఇవన్నీ మీ మమ్మీ మీకు చెప్తారు, లేదా మీ టీచర్ గారు చెప్తారు. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, మీకు అభినందనలు. అలాగే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి, వీటిని నేను చదువుతాను, వెనకాల మీరు చెప్పండి. మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. డ్రింకింగ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. వీ షుడ్ నాట్ వేస్ట్ ది ఫుడ్ వేస్ట్ చేయకూడదు.
చూ ఫుడ్ ప్రాపర్లీ, ఫుడ్ని బాగా ప్రాపర్గా నవలాలి, ఎక్కువసేపు నవలాలన్నమాట, ఓ మింగేయకూడదు. జాను ప్లేస్ ఇన్ ది ఈవినింగ్, జాను సాయంత్రం ఆడుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ టీచర్ గారు మీకు ఒక 5 వెజిటబుల్ నేమ్స్ 5 ఫ్రూట్స్ నేమ్స్ డిక్టేట్ చేస్తారు, చక్కగా డిక్టేషన్ రాయండి. అలాగే ఆఖరిలో మీకు ఇదిగోండి, ఇది ఇవ్వబడింది చూడండి ఒకసారి, జంబుల్డ్ లెటర్స్ ఇచ్చారు, అంటే అటు ఇటు ఇచ్చారు, వాటిని మీరు కరెక్ట్ చేసి రాయాలన్నమాట. చూడండి, ఆర్టీటీ రాస్తే ట్రీగా మార్చాము, దీని వాటర్, ఇది యానిమల్, ఇది ప్లాంట్. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ సో మచ్. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.